అర్థమవునట్లు సహాయం మీ కృపని మనం వేడుకుంటాం. యోగ్యమైన రీతిలో మీ బలలో మేము చేయవేయటానికి కావలసిన మీ కృప అనుగ్రహించమని వందనాలు చెల్లించి యేసుక్రీస్తు ప్రభువారి నామాన స్తుతించి గణపరచి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుడు యెహోషువాకి ఇచ్చినటువంటి యెహోషువాతో చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యెహోషువాతో దేవుడు చెప్పినటువంటి ఈ మాట, కాబట్టి తాను చెయ్యాలని దేవుడు ఏం కోరుతా ఉన్నాడు అంటే మనం ఇక్కడ గమనిస్తాము. చూడండి, ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అనేది గనక మనం గమనిస్తే 2వ వచనం ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం చూస్తాం కాబట్టి నీవు లేచి అనేటటువంటి మాట. కాబట్టి ఎప్పుడైనా కానీ అందుకే మనం చూస్తాము, మీరు లేచి మీ నడుము కట్టుకొని ఈ పస్కా పశువుని తినాలి అనేది దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. లేవటము అనేటటువంటిది మనల్ని మనం పురికొల్పుకోవటానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ఆ తర్వాత ఏం చేయమంటా ఉన్నారు అంటే యోర్దాను నది దాటాలి అనేటటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నటువంటి ఆ దేశానికి వెళ్ళాలి అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆ ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నటువంటి ఆ దేశంలోనికి వెళ్ళటానికి దేవుడు యెహోషువాకి ఇచ్చినటువంటి ఆ మాట ఏంటిదంటే, నీ వెళ్ళు ప్రతి చోట కూడా నేను నీకు తోడుగా ఉంటాను అనేది. దేవుడు తోడుగా ఉండేదాని కొరకై ఈ యొక్క యెహోషువ గ్రంథం అంతటిలో ఒక 4 విషయాలని ప్రభు యెహోషువాకు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒక 4 విషయాలు మనం చూస్తాం. చూడండి, 5వ అధ్యాయము 9వ వచనము గనక మనం గమనిస్తే, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం గమనిస్తే, నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువాతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అనేటటువంటి పేరు. ఎప్పుడు దొర్లించి వేశారు అంటే 7వ వచనం చూస్తే, ఆయన వారికి ప్రతిగా పుట్టిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించెను అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మొదటిదిగా సున్నతి పొందాలి అనేటటువంటిది మనం చూస్తాం. ఆ యొక్క దేవుడు వారికి ఇస్తా ఉన్నటువంటి ఆ దేశంలోనికి వారు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా వారు సున్నతి పొందినటువంటి వారుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం గమనిస్తే ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తాం, ఇదే అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తాం. చూడండి, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాడు. కాబట్టి మొదటిగా సున్నతి పొందాలి, రెండవదిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం. తర్వాత 9వ అధ్యాయము 14వ వచనం చూస్తే గనక మనం అక్కడ చూస్తాం. చూడండి, 9వ అధ్యాయము 14వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో
కొంత పుచ్చుకొనగా అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇది వీరు చేసినటువంటి పని ఏంటిదంటే ఇక్కడ మనం చక్కగా చూస్తూ ఉన్నాం, యెహోవా చేత సెలవు పొందకయే అనేటటువంటి మాట. అంటే దేవునిని అడగకుండానే వారితో వారు రాజీ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారు ఆ తర్వాత మనం గమనిస్తే వారు ముళ్ళుగా ఉన్నట్లుగా మనం అక్కడ గమనిస్తాం. వారి మధ్య ఉంటూ వారికి కట్టెలు కొట్టేటటువంటి వారుగా, నీళ్లు చేదేటటువంటి వారుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. వారు ఎవరు, వారు ఎంత దూరం నుండి వచ్చారు, ఏంటి అనే విషయాలు ఏది కూడా విచారణ చేయకుండానే వారు ఆ రీతిగా వారితో మరి నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక ఆ రీతిగా ఉండకూడదు అనేటటువంటిది అక్కడ దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వారు ఏది చేసినా దేవుని సెలవు పొంది చెయ్యాలి, అంటే దేవుని యొక్క మాట చొప్పున చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మన భాషలో మనం చెప్పుకోవాలంటే దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారమై మనము ముందుకు కొనసాగాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారు వెళుతూ ఉన్నటువంటి ఆ దేశంలో వారు దేవుని చిత్తానుసారంగా వారు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. ఆ తర్వాత 21వ అధ్యాయం మనం గమనిస్తే గనక చూడండి, 21వ అధ్యాయము 44వ వచనం. ఈ యొక్క యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తాం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందును వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొక్కడను ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరు. కాబట్టి దేవుడు ఏదైతే తాను వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దాన విషయమై ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. ఆ వాగ్దానము వారు పొందేదాని కొరకై, లేదా వాగ్దానము చేయబడినటువంటి ఆ వాగ్దాన దేశములో వారు ప్రవేశించేదాని కొరకై పై 3 కూడా వారు కలిగి ఉండాలి అనేది దేవుని ఉద్దేశంగా మనం చూస్తాం. మొదటిది, వారు సున్నతి పొందినటువంటి వారుగా ఉండాలి. రెండవదిగా, వారు పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగినటువంటి వారుగా ఉండాలి. మూడవదిగా, వారు ఏం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క అనుమతి పొంది, లేదా దేవుని చిత్తము ఎరిగినటువంటి వారై ఆ రీతిగా వారు చెయ్యాలి. తద్వారా వారు ఆ దేశంలో క్షేమకరంగా నివసించగలరు, లేదా దేవుడు చేసిన ఆ వాగ్దాన భూమిలో వారు నివసించగలరు అనేటటువంటి ఆ మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గనక మొదటిదిగా వారు సున్నతి అనేటటువంటిది, దేవుని యొక్క నిబంధన వారి యొక్క జీవితంలో వారు కలిగి ఉండాల్సినటువంటి వారుగా ఉండాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సున్నతి అనేది వారి జీవితాల్లో ఎంతటి ప్రాముఖ్యత కలిగింది అంటే చూద్దాం రండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము గనక మనం చూస్తే, నిర్గమాకాండము 12వ అధ్యాయము 44వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడతా ఉంది. చూడండి, ఏమనంటే, వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతేనే దాని తినవచ్చును, పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు, మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పస్కాను 43వ వచనం గనక మనం గమనిస్తే, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడును దానిని తినకు. కాబట్టి అన్యుడెవడు కూడా
అంటే దాని అర్థం ఏంటిదంటే సున్నతి పొందనటువంటి వాడెవడూ కూడా, అంటే దేవునితో నిబంధన లేనటువంటి వాడు ఎవడూ కూడా ఆ యొక్క పస్కాను ఆచరించటానికి వీలే లేదు అనేది మనం చూస్తాం. ఆ రీతిగానే నా జీవితాల్లో కూడా పాప క్షమాపణ, మారు మనసు అనుభవం అనేటటువంటి ఆ నిబంధన, అంటే దేవునితో ఆ సంబంధము మన జీవితాల్లో లేకుండా ప్రభు బల్లను మనము సమీపించలేము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అన్యుడైనటువంటి వాడు ఈ యొక్క మరి అంటే సున్నతి పొందనటువంటి వాడు పస్కాను భుజించటానికి అనర్హుడు, పస్కాను ఆచరించటానికి అనర్హుడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే ఆదికాండము 34వ అధ్యాయము మనం గమనిస్తే 14వ వచనములు, ఆదికాండము 34వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వారు అంటారు, ఈ యొక్క అబ్రహాము వారంటారు చూడండి, యాకోబు కుమారులు దీనా విషయమై మనం అక్కడ చూస్తాం. షెకెముతోనూ అతని తండ్రి అయినటువంటి హామారుతోనూ వారు ఏమంటారు అంటే చూడండి, ఏమంటా ఉన్నారు వారు చూడండి, అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాట వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నొందురు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారు ఏమంటా ఉన్నారంటే, మీరు సున్నతి లేనటువంటి వారు, మీ సున్నతి లేనటువంటి వారికి మా బిడ్డనిచ్చి వివాహము జరిపించము. కాబట్టి వివాహ విషయంలో, అంటే పస్కా విషయంలో, పస్కా పండుగను ఆచరించే విషయంలో సున్నతి లేకుండా పస్కాను ఆచరించకూడదు. రెండవది మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే, వివాహ విషయంలో వారి బిడ్డలను ఇతరులకు ఇచ్చే విషయంలో సున్నతి లేని వారికి వారు తమ బిడ్డలను ఇవ్వటమే కానీ, తమ బిడ్డలకు వేరే వారిని తెచ్చుకోవటమే కానీ చేయనటువంటి నిష్ట కలిగినటువంటి జీవితం అనేటటువంటిది మనం చూస్తాం. అక్కడ వారు కపటముగా వారితో చెప్పారు అన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటిదంటే సున్నతి లేకుండా అనేటటువంటిది ప్రాధాన్యమైనటువంటి విషయంగా మనం అక్కడ చూస్తాం. అందుకే రండి చూద్దాం. మూడవదిగా గనక సున్నతి విషయంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో దావీదు ఒక మాట అంటాడు ఫిలిష్తీయుని గురించి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో ఒక మాట అంటాడు. అక్కడ మనం చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట అంటాడు చూడండి, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నంద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా అంటాడు. కాబట్టి సున్నతి లేనటువంటి వాడి విషయమై ఎంత తక్కువగా, ఎంత హీనముగా అంటే వారితో వారు సమానమైనటువంటి వారిగా చూడటానికి కూడా వారు ఇష్టపడనటువంటిదిగా మనం చూస్తాం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని దావీదు అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట మనం గమనిస్తే ఆ సున్నతికి వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత మనం గమనించవచ్చు. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము మనం గమనిస్తే గనక 4వ వచనంలో, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనములో మనం గమనిస్తే గనక సౌలు అంటాడు చూడండి, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధము మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద. కాబట్టి
సౌలు రాజు ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అతను మరణకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరణకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తన ఆయుధాలు మోసేవాడితో అంటా ఉన్నాడు, ఏమనంటే, సున్నతి లేని వాళ్ళ ద్వారా నేనెట్లా చావాలయ్యా, నేనెట్లా చావు, నువ్వు వచ్చి నీ కత్తి పట్టుకొని నన్ను పొడవంటే వాడు భయపడ్డాడు. అమ్మో రాజుగారిని నేను పొడవటమా? వాడు భయపడితే ఆ సౌలు ఏం చేశాడంటే తన కత్తి మీద తానే పడి చనిపోతుంది. అంటే మరణించటానికి కూడా సున్నతి లేని వాని ద్వారా మరణం ప్రాప్తించకుండా వారి జీవితాలు అంతగా కట్టుబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ మాటకి వారు కట్టుబడి జీవించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తాం, చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనములో కూడా ఒక మాట మనం చదువుతాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాం, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి, అంటే మందిర ఆవరణములోనికి వెళ్ళటానికి కూడా సున్నతి పొందనటువంటి వానికి వీలు లేనట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనములో కూడా చక్కగా వ్రాయబడి ఉంటుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనం గనక మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, యెహోవాకు మీరు ప్రతిష్ఠించు, 44 కదండి, క్షమించు, 44:9. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇశ్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించు. ఒకవేళ ఇశ్రాయేల్ మధ్య మీరు జీవిస్తూ ఉండొచ్చేమో, కానీ నా పరిశుద్ధ స్థలములోనికి మీరు ప్రవేశించేదాని కొరకై వీలు లేదు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి వారు ఎంతటి నిష్ట కలిగినటువంటి జీవితం అనేది మనం అక్కడ గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి అలవరచినటువంటి, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ నిబంధన, సున్నతి అనేటటువంటి ఆచారాన్ని వారు ఎంత నిష్ట కలిగి జీవిస్తూ ఉన్నారో అనేటటువంటిది మనం చూస్తాం. వారి యొక్క పస్కాను ఆచరించే విషయంలో సున్నతి లేకుండా ఉంటే ఆచరించటానికి వీలు లేదు. వివాహ విషయంలో సున్నతి లేకుండా వివాహం ఆడేది లేదు కదా. మరణ విషయంలో సైతం సున్నతి లేని వాని ద్వారా చావటం అనేది వారు ఇష్టపడనటువంటి విషయంగా మనం అక్కడ చూస్తాం కదా. సున్నతి లేకుండా దేవుని మందిరంలో ప్రవేశించటం అనేది కూడా దేవుడు ఇష్టపడనటువంటి విషయం అనేటటువంటిది మనం చూస్తాం. అయితే ఇక్కడ చూద్దాం రండి. ఇందాక మనం ఆరాధనా వర్తమానంలో మనం చూస్తూ వచ్చినట్లుగా లూకా సువార్త 1వ అధ్యాయములో మనం గమనిస్తే గనక, లూకా సువార్త 1వ అధ్యాయము, క్షమించండి, 2వ అధ్యాయములో మనం గమనిస్తే 21వ వచనంలో, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అనేటటువంటి మాట ఎవరికండి? యేసుక్రీస్తు ప్రభువారు కన్యకైనటువంటి మరియ గర్భాన జన్మించిన తర్వాత 8వ దినం వచ్చిన తర్వాత 8వ దినమున వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ శిశువుకు సున్నతి చేయించినట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటిది అంటే, ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటిని దేవుని ద్వారా ఏదైతే చెప్పబడిందో దానిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ రీతిగా నీనా జీవితాల్లోనికి ఆ యొక్క విడుదల, విమోచన ఇవ్వాలని ఆ ప్రభువారు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం.
అంతేకాని అక్కడ మనం చూస్తాం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటము ద్వారా ఆ యొక్క కల్వరి శిలువలో తాను బలి అయి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అటువంటి నిష్ట కలిగినటువంటి జీవితం వారు కలిగి ఉన్నారు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి మనం చూస్తే ఈ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రిక ఈ యొక్క నూతన నిబంధనలో పౌలు ద్వారా ఈ సున్నతి విషయమైన చక్కని మాటలు రాయిస్తా ఉన్నారు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో మనం చూస్తాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 28, 29 విషయాలు మనం గమనిస్తే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది. కాబట్టి యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేయటం ద్వారా ఆ యొక్క దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ నిబంధనలో అనగా పాప క్షమాపణ మారు మనసు అనుభవంలో ప్రవేశించేటటువంటి నీనా జీవితాలకు ఇవ్వబడినటువంటి ఆ సున్నతి సంబంధమైన ఆచారం ఏంటిది అంటే హృదయ సంబంధమైన సున్నతి. ఇశ్రాయేలు అయితే శరీర సంబంధమైన సున్నతి కలిగినటువంటి వారుగా ఉన్నారు. మనమైతే హృదయ సంబంధమైన సున్నతి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట మనం చదువుతాం. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక మనం ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. చూడండి, 13వ వచనము 6వ అధ్యాయం 13వ వచనము 6వ అధ్యాయం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. అయితే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాని నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచు వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగు. కాబట్టి దేవుని ఇశ్రాయేలుగా మనం చెప్పబడతా ఉన్నటువంటి మనము హృదయ సంబంధమైన సున్నతి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అయితే ఈ హృదయ సంబంధమైన సున్నతి కలిగినటువంటి మనము ఏ రీతిగా అయితే శరీర సంబంధమైన సున్నతి కలిగి వారు నిష్ట కలిగి జీవిస్తూ వచ్చారో, హృదయ సంబంధమైన సున్నతి కలిగినటువంటి మనము కూడా ఆ విధమైనటువంటి నిష్ట కలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని ఆశ. కాబట్టి పాపక్షమాపణ మారు మనసు అనుభవం ఆ యొక్క క్రీస్తు రక్తంలో కడగబడి హృదయ సంబంధమైన సున్నతి పొందటము ద్వారా వారు పస్కాను ఆచరించినట్లుగా మనము ప్రభు బలలో చేయి వేయగలుగుతా ఉన్నాం. అలానే కాకుండా ఎవరు కూడా పాపక్షమాపణ మారు మనసు అనుభవం లేకుండా ప్రభు బలలో చేయి వేయటానికి యోగ్యులు కాదు. అందుకే అక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడేది ఏంటంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, హృదయ సంబంధమైన సున్నతి కలిగినటువంటి జీవితం నీవు కలిగి ఉన్నావా లేదా? ఒకవేళ గనక హృదయ సంబంధమైన సున్నతి కలిగి ఉండకుండా ఉంటే వీటేటిలో కూడా నీకు పాలు లేదు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం.
రెండవదిగా మనం అక్కడ గమనిస్తే గనక వారి వివాహ విషయాల్లో సున్నతి లేనటువంటి వారితో వారు వెయ్యమొందనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం కదా, ఏమని, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ. కాబట్టి జాగ్రత్త. అనేక పర్యాయాలు మనం ఇక్కడే తప్పిపోతా ఉన్నాం కదా. అనేక పర్యాయాలు నేను చాలా స్ట్రాంగ్ అనుకొని ఏం చేస్తాం, బ్రదర్ మన అబ్బాయి నీకు తెలుసుగా బ్రదర్, మందిరంలో ఎంత పని చేస్తాడో కదా, ఎంత పని చేస్తాడో కదా, నీకంటే ముందొచ్చి ఊడ్చి చాపలేస్తాడు, మైకులు పెడతాడు, అన్నీ చేస్తాడు, అంతా సిద్ధపరుస్తాడు కదా, చక్కగా మందిరం పనులన్నీ చేస్తాడు, నీకు తెలుసుగా బ్రదర్. కాకపోతే ఆ అమ్మాయిని మనం తీసుకొచ్చుకోవచ్చులే, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోద్ది? మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోద్ది బ్రదర్? మనతో రావాల్సిందేగా కదా. అనేక పర్యాయాలు ఆ రీతిగా మనం ఏం చేస్తామంటే, విశ్వాస జీవితం కలిగినటువంటి మనము అవిశ్వాసులతో పాలు పొందటము ద్వారా, అవిశ్వాసులతో జోడి కట్టడము ద్వారా అనేక పర్యాయాలు మనం ఏం చేయబడతా ఉన్నామంటే, తిరిగి మరలా లోకంలోనికి. ఆవిడ ఏమంటది ఇంటికి, ఆదివారం వచ్చిందంటే, ఆదివారమా, ఈ ఆదివారం టీవీలో మంచి సీరియల్ వస్తుందయ్యా, మంచి సినిమా అవుతుంది, నేను రానులేపో అంటది. సర్లే, నువ్వు రాకపోతే రాపోయో, నేను వెళ్తానని మొదటి వారం వస్తాడు, రెండో వారం వస్తాడు, మూడో వారం నేను లేకుండా నువ్వు ఒక్కడు వెళ్తావయ్యా అనగానే, సర్లే ఎరా నానా రావట్లేదే మందిరానికంటే, ఆ అమ్మాయికి కొద్ది నలతగా ఉందంటమ్మా, సీరియల్ నలత, సినిమా నలత కదా, ఏముంది నలతగా ఉందంటమ్మా, నేను కొంచెం దగ్గరుండి ఆ మందులే తెచ్చేసి కొంచెం జెండు బామో లేకపోతే అదో రాస్తానమ్మా కదా, కుంటుబడిపోతాం. అక్కడి నుండి ఒకసారి చూశాడు, ఒక ఆదివారం చూశాడు, రెండో ఆదివారం చూశాడు, దైవజనుడు వచ్చాడు ఇంటికి. దైవజనుడు వచ్చి, అయ్యా ఏంటి రావట్లేదు అంటే, ఎక్కడన్నా కుదరట్లేదన్నా, ఇంటి పనులు సరిపోతున్నాయి అన్నా, పొద్దున్న లేచి కదా ఏదో చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తామే, కానీ మనము తిరిగి దేవుని మందిరానికి వచ్చేదాని కొరకై సుముఖత చూపన వారంగా మనము, తద్వారా తిరిగి, అందుకే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట ఇందుకొరకే వ్రాయబడి ఉంటుంది. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి 6వ అధ్యాయములో మనం చూస్తాం, 4వ వచనములో, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట సాధ్యమా? ఏమంటుంది? దేవుని వాక్యమే చెప్తా ఉందండి, మనం కాదు, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి దేవుని సంబంధమైనటువంటి ఆ వరాలలో, దేవుని కార్యాలలో పాలు పంపులు పొంది తిరిగి వారు తప్పిపోతే వారు ఏం చేస్తా ఉన్నారంట? దేవుని కుమారుని మరలా సిలువ వేస్తా ఉన్నారు, బాహాటముగా ఆయనను అవమానపరుస్తావు. ఎంత వ్యతిరేక్తమైనటువంటి జీవితానికి, ఎంత వ్యతిరేక్తమైనటువంటి అనుభవంలోనికి దిగిపోతా ఉన్నారు అనేది మనం గమనించాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కనుక మనం చేయాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి ఒక అలవాటు, దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా ఒక అలవాటు ఏంటిదంటే, మనము వివాహ విషయాల్లో దేవుని చిత్తానికి లోబడాలి. దైవజనుని సంప్రదించి, దైవజనుని ద్వారా మనము
మిగిలిన కార్యక్రమాలను ఎప్పుడైతే మనము చేయగలుగుతామో, దేవుని చిత్తంలో ఉండి మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో, దాని ద్వారా మనము జాగరూకలమైనటువంటి జీవితాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం. మనకు తెలుసు, మీరు చూసుంటారు, మీ ప్రక్కలు కూడా ఉండి ఉండొచ్చు, ఇలాంటి వారు మీ ప్రక్కలు కూడా ఉండి ఉండొచ్చు కదా. దేవుని మందిరానికి వచ్చి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మానేసినటువంటి వారు. కొంతమంది ఏమంటారు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా లోదరం చర్చ్ అంటే వెళ్ళొద్దని నేను అంటలేదండి, మళ్ళీ ఇక్కడ కాంట్రవర్షియల్ చేయదు. అయితే అక్కడ ఏంటిదంటే మనకున్నటువంటి ఆ అనుభవం అనేటటువంటిది, అక్కడ ఆ సహవాసం అనేటటువంటిది కోల్పోతాం కదా. ప్రభు బలలో మనం వారం వెంబడి వారం పాలు పంపులు పొందలేము. రెండవదిగా మనము దేవునిని ఆరాధించేటటువంటి అవకాశాన్ని కోల్పోయిన వారంగా ఉంటాం. దేవుని మందిరం ప్రభు దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ఏంటి? ఆరాధన ఎంత శ్రేష్టమైనది. పరలోకంలో చేసేటటువంటి పనిని ఇక్కడ మనకు నేర్పించటాన్ని అలవర్చాడు ప్రభువారు దైవజనుని ద్వారా. అయితే అది మనం కోల్పోతాం. నామకార్థమైనటువంటి జీవితం, నామకార్థమైన జీవితం అంటే బ్రతికియుండియు చచ్చిన వానితో సమానము అనేటటువంటిది. భక్తి కలిగియు దాని శక్తిని ఆశ్రయించినటువంటి జీవితము కలిగిన వారంగా మనం ఉంటాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఆత్మ సంబంధమైన సున్నతి లేకపోతే, ఆ యొక్క వారికి ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన సున్నతి లేకపోతే, వారు ఏ రీతిగా అయితే వాగ్దాన దేశంలో ప్రవేశించటానికి ప్రభు ఇష్టపడలేదో, ఆత్మ సంబంధమైన సున్నతి మన జీవితాల్లో కానీ లేకుండా ఆ యొక్క పరలోకములో నీవు నేను ప్రవేశించలేము అనేటటువంటిది మనము ఎరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వారు రెండవదిగా మనం అక్కడ ఏం గమనించామంటే, వివాహ విషయంలో కూడా వారు సున్నతి అనేటటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత మరణ విషయంలో కూడా, అందుకే మనకి ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. చూడండి, ఒక మాట ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఎప్పటి నుండి అంట? ఇప్పటి నుండి. ఎవరంట? ఎలాంటి వారంట? ప్రభునందుండి మరణము. అందుకే మనం ఒకవేళ చనిపోయినటువంటి వారి యొక్క ప్లేట్ల మీద మనం రాస్తాం అక్కడ గుర్తుగా, ప్రభువుతో కూడా ఉండుటకు, లేదా ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అనేది మనం చూస్తాం కదా. ఇక్కడ మనం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మొత్తం ఎన్ని ధన్యతలు ఉన్నాయండి? 7 ధన్యతలు ఉన్నాయి. మనకు తెలుసు కదా. ఒక మాట మరలా మీకు గుర్తు చేస్తా. ధన్యత అంటే ఇంగ్లీష్లో ఏమనుకున్నాము? బ్లెస్సడ్ అని ఉంటుంది. ధన్యుడు, ధన్యత అనే పదం ఉంటే కనుక ఇంగ్లీష్లో ఉండే మాట ఏంటంటే బ్లెస్సడ్ అనేటటువంటి మాట ఉంటుంది. బ్లెస్సడ్. బ్లెస్సడ్ అంటే తెలుగులో స్పష్టమైనటువంటి మాట ఏంటి? ఆశీర్వాదము లేదా ఆశీర్వదించబడిన వాడు అనేటటువంటి మాట. అంటే ఇక్కడ మనం చదువుకుందాం, ఆ మాట పెట్టి చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ఆశీర్వదించబడిన వారు. అవునా? ఎంత బాగుంది కదా. మన భాషలో మనం చదువుకుంటే ఎంత చక్కగా ఉంది కదా. ప్రభువునందు మృతినందు మృతులు ఆశీర్వదించబడిన వారు. అబ్బబ్బా అబ్బా కదా. ఆశీర్వాదాన్ని వదులుకుందామంటారా కదా అండి. కాబట్టి సౌలు ఆ సున్నతి లేని వాడి చేతిలో చనిపోవటానికి ఇష్టపడలే. తనకై తాను మరణించాలన్న ఆయన తానికైనా సిద్ధపడ్డాడు తప్ప సున్నతి లేని వాడి చేత ఇష్టపడలే. ఆ రీతిగా నీనా జీవితంలో కూడా సున్నతి, ఆత్మ సంబంధమైన లేదా హృదయ సంబంధమైన సున్నతి లేకుండా గనక ఈ లోకాన్ని విడిస్తే, సున్నతి లేకుండా కానీ ఈ లోకాన్ని విడిస్తే, పరలోకములో ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి ఆ పరలోక నిత్య రాజ్యంలోనికి నీవు నేను ప్రవేశించలేము అనేటటువంటిది మనం అక్కడ గమనించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి
ఆ హృదయం. అందుకే రండి చూద్దాం, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట అంటాడు. ఈ సున్నతి అనేటటువంటిది హృదయ సంబంధమైనటువంటిది అనేది. చూడండి 10వ అధ్యాయము 16వ వచనం, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి. దేనికంట? సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఏం కావద్దంటుంది? ముష్కరులు కాకుడి. ముష్కరులు కాకుడి అనేది మాట మాట్లాడుతుంది. అందుకే ఇంకా 30వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములోనే 30వ అధ్యాయము 6వ వచనాన్ని గనక చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఏమనుంది అంటే, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తమకు లోబడినట్లు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చే. ఎవరికంట? నీకు నీ సంతతికి ఏం చేస్తాడంట? సున్నతి చేస్తాడు. సున్నతి చేస్తాడు. ఆ రీతిగా సున్నతి చేయబడితే మనం ఏం చేయగలుగుతామంటే అక్కడ వ్రాయబడింది, నీ నీవు బ్రతుకున్నట్లు నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను కదా, నీ దేవుడైన యెహోవాను ప్రేమించేటట్లుగా, నీ దేవుడైన యెహోవాకు లోబడేటట్లుగా, మూడవదిగా నీవు జీవించేటట్లుగా అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. దాని కొరకై సున్నతి చేయబడాలి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు సున్నతి చేయబడుతూ వచ్చాడు. అందుకే మనము ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ప్రమాణాన్ని దేనిని కూడా మేరకుండా, దేనిని కూడా చెయ్యకుండా తాను సిలువలోనికి వెళ్ళలే. ఆ కారణం చేతనే అంటాడు, ప్రభు బాప్తిసం తీసుకునేటప్పుడు, బాప్తిసం తీసుకున్న వెంటనే బయటికి వచ్చిన తర్వాత వినపడుతూ వచ్చినటువంటి స్వరం ఏంటిదంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. కాబట్టి నాడు నా జీవితాల్లో హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగినటువంటి వారంగా నీవు నేను కూడా ఆయనకు ప్రియమైనటువంటి వారంగా, ప్రియమైన కుమారుడిగా, ప్రియమైన కుమార్తెగా మనం ఉండాలంటే మన జీవితాల్లో కూడా అట్టి నిబంధన కలిగిన వారంగా. అందుకే మనం మరలా అక్కడ గమనిస్తాం. ఎక్కడంటే ఆ యొక్క చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ యొక్క రూపాంతరపు కొండపైన మనం గమనిస్తాం. చూడండి, ఆ రూపాంతరపు కొండపైన వారు వచ్చి, మోషే ఏలియాలు వచ్చి ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆ పేతురు ఏమంటాడు అంటే, అయ్యా మనం ఇక్కడ ఉండటము మంచిది, మనం ఇక్కడ ఉండటము మంచిది. 17వ అధ్యాయం అక్కడ ఉండటం మంచిది అని చెప్పినప్పుడు అక్కడ ఆకాశంలో నుండి ఒక మాట వినపడుతుంది. 5వ వచనంలో, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట కదండి. కాబట్టి కారణం ఏంటంటే, ఎప్పుడు మనము ప్రియమైన వారంగా పిలువబడతాం, లేదా మన బిడ్డల్ని ప్రియమైన వారంగా ఎప్పుడు మనం చూస్తామంటే, చిన్నప్పుడు మనం అంటాం నా కొండ, నా కోట అని కదా, నా కొండ, నా బంగారమా, ఎన్నో పెడతాం కదా, ఎన్నో రకరకాలుగా పిలుస్తాం. కానీ వయసు వచ్చిన తర్వాత ఎట్లా పిలుస్తాం? పశువుల పేర్లు పెడతాం కదా, ఒరే ఎద్ద, ఒరే గాడిద, బుద్ధి లేదారా నీకు కదా. ఏంటి కారణం? ప్రవర్తనలో మార్పు వచ్చింది. కాబట్టే మనము ఏమని బంగారం అని పిలిచినటువంటి వాడిని ఏమంటున్నాం? ఒరే గాడిద అంటున్నాం కదా. ఒరే గాడిద అంట. కాబట్టే కానీ ప్రభు తన జీవితంలో, తన ప్రతి పరిస్థితుల్లో కూడా ఈయన నా ప్రియమైన కుమారుడు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి,
నీ నా జీవితాల్లో కూడా నేను కూడా ఆత్మ సంబంధమైన లేదా హృదయ సంబంధమైనటువంటి సున్నతి. అందుకే మనం ఇందాక ఇక్కడ చదువుకున్న ఒక మాట, గలతీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట చూడండి. అక్కడ ఏమంటాడు అంటే, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి, 14వ వచనములో అంటాడు, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. నాకు లోకంని మనం కనుక సిలువేస్తే ఇంకేముంటుంది అక్కడ? సిలువెక్కితే ఏం చేయాలా అంటే దాని అర్థం ఏంటి? మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడటం అంటే చంపబడటం అని అర్థం. అంటే నేను లోకానికి చచ్చిపోయా, లోకం నా విషయంలో చనిపోయినట్లు ఎక్కిస్తా ఉన్నా. అందుకే అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇట్టి అనుభవంలోనికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో కదా, అనేక పర్యాయాలు లోక సంబంధమైన ఆచారాలు కదా, చనిపోయినప్పుడు కూడా మనం చూస్తాం చాలా విషయాల్లో. చనిపోయినప్పుడు కూడా లోకాచారాలు, అయ్యా దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డ అయ్యా, చక్కగా మనం దేవుని పాటలు పాడుకుంటా ఆ బరియల్ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి సమాధి చేద్దామయ్యా, ఆ యొక్క మృతదేహానికి గౌరవంగా మనం చేద్దామంటే కాదు కదా, వేయాల్సిందే ఏంటయ్యి కదా, వేయాల్సిందే, ఈ ఎగరాల్సిందే, అన్నీ చేయాల్సిందే కదా. ఏంటి అంటే లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, మా అన్నయ్య అవుతాడులే. చనిపోయిన తర్వాత ఒకసారి చెప్పానేమో గుర్తులేదు, చనిపోయిన తర్వాత 4 పోతులను మాట్లాడి పోతుల్ని కోసి చక్కగా మంచి బ్రహ్మాండం గుమగుమలాడేటువంటి భోజనాలు పెట్టారంట. తర్వాత జాంగ్రీలు వేసారంట, బజ్జీలు అవి ఒప్పు విస్తారంగా పెట్టారంట భోజనాలు. ఆయన అంటాడు, చూసావయ్యా, చచ్చిపోయిన తర్వాత ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు, బతికున్నప్పుడు ఆడికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా. ఆడికి బతికున్నప్పుడు కొద్దిగా మంచినీళ్ళు ఇస్తే ఇంకా 4 రోజులు బతికేవాడు. చచ్చిపోయిన తర్వాత మాత్రం లోకం కోసం, లోక ఆచారాల్ని ఏంటి ఇవన్నీ. కనుక హృదయ సంబంధమైన సున్నతి కలిగినటువంటి జీవితం కాదు ఇది అనేటటువంటిది మనం గమనిస్తాం. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు వీటన్నిటినీ దూరపరిచారు మన నుండి. ఏమనంటే దినాలు పెట్టడం అనేది, దినాలు 3వ దినం, 5వ దినం, 9వ దినం, ఈ దినాలన్నీ తీసేశాడు. జ్ఞాపకార్థ కూడికలు తీసేశారు. ఇవన్నీ ఆచార సంబంధమైనటువంటివి. వీటన్నిటినీ తీసేసి చనిపోయిన ఆ రోజే ఆదరణ కూడిక, అదే రోజు ఆదరణ కూడిక పెట్టుకోవటం, ముగించటం మనం గుర్తుంచుకోవచ్చు, కాదంటలే. కృతజ్ఞతా కూడిక ఒకవేళ ఎప్పుడైనా మనకు తల్లిదండ్రులు గుర్తు వచ్చినప్పుడు కృతజ్ఞతా కూడిక పెట్టుకోవచ్చు, కాదంటలే. ఫలానా రోజే అలాంటివన్నీ కూడా ఆచారయుక్తమైనటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు తొలగిస్తూ వచ్చాడు. ఒకవేళ మనం ఇంకా అటువంటి ఆచారయుక్తమైన క్రియలలో గనక మనం పాలిపంపులు పొందుతూ ఉంటే మన జీవితాల్లో ఏం లేదు, లోకమే బతికుంది, క్రీస్తు తాగు అంటా ఉన్నాం. ఆచారాలు మన జీవితాల్లో ఉంటాయి. అంటే హృదయ సంబంధమైన సున్నతి సరైనదిగా మన జీవితంలో జరిగించబడలేదు అనేది. అందుకే మనం ఇక్కడ చూస్తాం కదా, ఆ యొక్క పేతురు గారు లేచి నిలవబడి రోమీయులకు రాసిన అపోస్తలుల కార్యాల్లో లేచి నిలవబడి చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం చూడండి. 2వ అధ్యాయం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అనేటటువంటి దగ్గర పుట్నోట్లు ఒకటేసి కింద ఏమంటుంది అంటే పొడవబడి అనేటటువంటి మాట. ఎంత కఠినమైనటువంటి మాట చూడండి. హృదయంలో పొడవబడి, ఆ వాక్యం హృదయంలో పొడవబడింది అంటే వారి జీవితంలో ఏమైందంటే హృదయ సంబంధమైన సున్నతి జరిగింది. దాని ద్వారా మేము ఏం చేయాలి అంటే పాపక్షమాపణ, మారు మనసు అనుభవం పొంది బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు
రక్షించబడతారు. ఆ తర్వాత చివరిలోకి అక్కడికి వచ్చేటప్పటికి మనం చూస్తాం, అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు వారు ఎడతెగకుండా ఉన్నారు. లోకంతో తిరిగి వారు కలిసిపోలే. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ప్రభు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉండాలి అంటే కావాల్సింది ఏంటిది అంటే, మొదటిదిగా మనం చూస్తూ వచ్చాం ఏమని, నిబంధన. అంటే దేవునికి మానవునికి మధ్య గురుతుగా ఆ నిబంధన, మానవుని శరీరం మీద ఒక గురుతు ఏంటిది అంటే హృదయం. ఆ యొక్క సున్నతి అనేటటువంటి గురుతును దేవుడు నియమిస్తూ వచ్చాడు. తద్వారానే ఆ సున్నతి పొందితేనే తప్ప వారు ఆ యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించటానికి వీలు. అదే రీతిగా నీ నా జీవితంలో నీవు నేను కూడా హృదయ సంబంధమైన సున్నతి అంటే ఆ గురుతు పొందితేనే తప్ప ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించు. ఎట్లా ఉంది మన జీవితం? హృదయ సంబంధమైన సున్నతి పొందేమనుకుంటూ లోకానికి సిలువ వేయబడనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నామా? లేక హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వారంగా ప్రభువులో పాలు పంపులు పొందుతూ లోకానికి నేను వేరైనటువంటి జీవితం కలిగినటువంటి జీవితాన్ని కలిగి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించగలను అనేటటువంటి నిరీక్షణ, నిశ్చయత కలిగి జీవిస్తూ ఉన్నాము. ఎలా ఉంది మన జీవితం? పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభు పాదాల చెంత ఏదైనా పొరపాటు ఉంటే క్షమాపణ పొంది ప్రభు బలను సమీపించడానికి ప్రభు నీకు నాకు సహాయపడనుగాక. శిక్ష